హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ టాక్స్. మేమైతే జేబీఎస్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నాము ఏందనేది వీడియోలో చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను మా ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. మా హస్బెండ్ అయితే బైక్ పార్కింగ్ చేయడానికి వెళ్ళిండు. ఇంకా వచ్చిన తర్వాత బస్ స్టాప్లోకి అయితే వెళ్తున్నాము. మేమైతే స్వర్ణగిరికి వెళ్దాం అనుకొని అయితే స్టార్ట్ అయినాము ఇంట్లో నుంచి. యాక్చువల్లీ మేము బైక్ పైన వెళ్దాం అనుకున్నాము. పిల్లలతో రిస్క్ ఎందుకు అనేసి బస్సు ఉంటే బస్సులో వెళ్దాము అనేసి బస్ స్టాప్లో చూద్దామని వెళ్తున్నాము. మాకైతే 10-5 మినిట్స్లో బస్సు అయితే వచ్చేసింది. 5-10 మినిట్స్లో. ఇంకా మా పిల్లలు అయితే హాయ్ చెప్తుంది చూడండి మా పాప. మా పిల్లలకి బస్సు స్టార్ట్ కాగానే స్నాక్స్ కావాలి. ఇద్దరు ఒక్కొక్క ప్యాకెట్స్ పాప్కార్న్ పట్టుకొని కూర్చున్నారు ఫ్రెండ్స్. చూడండి బస్సు అయితే ఇప్పుడే జేబీఎస్ నుంచి స్టార్ట్ అయింది. ప్రిన్సీ చూడండి పాప్కార్న్ అయితే చూపిస్తున్నాడు. ఇంకా వెదర్ అయితే నార్మల్గా ఉంది ఫ్రెండ్స్. అంత ఎండ ఏం లేదు. 4 o'clock స్టార్ట్ అయినాము ఇంట్లో నుంచి అయితే. కొంచెం వెదర్ అటు ఇటు ఉంటే వెళ్ళకపోతుండే, సడన్గా డిసైడ్ చేసుకొని స్టార్ట్ అయినాము. ఇంకా ఫైనల్గా స్వర్ణగిరికి అయితే వచ్చేసినాము. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది ఎంట్రీ అండి. ఇక్కడ స్లిప్పర్స్ అయితే వదిలి మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది స్వర్ణగిరి బయట అండి, ఇంకా లోపలికి ఎంటర్ కాలేదు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టెప్స్, ఇలా పైకి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మేము పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉంది. ఇంకా లోపల ఎంత క్రౌడ్ ఉంటుందో ఫ్రెండ్స్. మేము సాటర్డే రోజు వచ్చినాము. సాటర్డే యాక్చువల్లీ ఏమో స్పెషల్ డే అంట. ఇక్కడైతే కాయిన్స్ అయితే పెడుతున్నాము. ఇంకా లేట్ అవుతుంది, మళ్ళీ మనం రిటర్న్ కావాలనేసి మేమైతే తొందరగా వెళ్ళిపోయినాము. మేము ఇక్కడికి వచ్చే వరకు 6:30 అయింది. 4 o'clock బస్ ఎక్కితే 6:30కి స్వర్ణగిరిలో ఉన్నాం ఫ్రెండ్స్ మేము. ఇంకా స్టెప్స్ అయితే ఎక్కి అలా నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్తున్నాము. మా చిట్టి తల్లి చూడండి, చిట్టి పొట్ట అడుగులతో అయితే క్యూట్గా అయితే ఎక్కుతుంది స్టెప్స్. చూడండి వాళ్ళ డాడీ చేయి పట్టుకొని అయితే ఎక్కుతుంది. రా అని పిలిస్తే నేను డాడీతో వస్తా అని అంటుంది. సరే అనేసి నేనైతే వెళ్తున్నాను. ఇంకా అలాగా స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళేసాము. ఇంకా దర్శనం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. దర్శనం కావడానికి 1.5 hour పట్టింది మాకు. ఇంకా లోపలికి అయితే ఫోన్స్ అలో లేదు కదా, ఇంకా బయటకు వచ్చాక అయితే వీడియో తీస్తున్నాను. ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా లైటింగ్స్ అయితే చెప్పొద్దు, చాలా బాగుంది. నైట్ టైంలోనే వెళ్ళాలనుకుంటే నైట్ టైంలో అయితే వ్యూ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ లైటింగ్స్తో. క్రౌడ్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎంత క్రౌడ్ ఉందో. ఇంకా మా పిల్లలకైతే ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఫొటోస్ అయితే తీస్తున్నాము. పాప అయితే అస్సలు ఇది చేస్తలేదు చూడండి, స్టిల్స్ ఇస్తుంది ఇప్పుడే. ఇంకా మేమైతే కొంచెం అలా ఫొటోస్ అయితే దిగేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అవుదామని అయితే అన్నీ చూసుకుంటూ స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ విష్ణుమూర్తి అండి, వాటర్లో ఉంటాడు కదా. వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తి దగ్గరకు తెచ్చి ఇలా వాటర్లో అయితే పూజ అయితే చేయిస్తున్నారు. కాసేపు హారతి అయ్యే వరకు నించొని ఇంకా వెళ్దాము అన్నట్టు చూసుకుంటూ అయితే నించున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా క్రౌడ్ ఉంది. ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్. లైటింగ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా చిట్టి తల్లి మాత్రం ఫుల్ డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా ఫైనల్గా చూడండి మళ్ళీ ఒకసారి అయితే ఎంత క్లియర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా నడుచుకుంటూ అయితే అలా వెళ్తున్నాము. ఇంకా బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము. ఇంకా బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా తినేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంత నచ్చినట్టయితే లైక్ చేయండి.